ఈ రోజు చూసినట్టుగైతే దేశవ్యాప్తంగా గోధి మీడియా ఒకవైపు ఉంటే మన కడప రిపోర్టర్లు కానీ మీడియా కానీ గోధి మీడియా వైపు వెళ్లకుండా హానెస్ట్గా పనిచేస్తున్నందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఈరోజు ఎస్ఐఆర్ గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కాంగ్రెస్ తరఫున. ఎస్ఐఆర్ దానికి కాంగ్రెస్ స్వాగతిస్తుంది. దాని వలన బీజేపీ ఏదైతే కుట్ర చేస్తుందో దానిని ప్రజల వరకు తీసుకుని వెళ్ళే బాధ్యత కూడా కాంగ్రెస్ తీసుకునింది. ఎందుకంటే ఎస్ఐఆర్ అనేది ప్రజలకు వాళ్ళ ఓట్లు ఏదైతే 2002లో వాళ్ళు కానీ వాళ్ళ పెద్దలు కానీ ఏదైతే ఓట్లు వేసినారో దాని ద్వారా వాళ్ళు భారతీయులుగా గుర్తిస్తూ ధృవీకరిస్తూ ఇప్పుడు వారి పిల్లలకు వాళ్ళ 2 తరాల వరకు అంటే మనవళ్ళ వరకు ఆ ఓట్లు ధృవీకరిస్తూ ముందుకెళ్ళడం మంచి పద్ధతే. కానీ దీనినే సాకుగా తీసుకొని బీజేపీ ఏం చేసిందంటే బెంగాల్ అయినప్పటికీ బీహార్ అయినప్పటికీ ఇంకా యూపీ అయినప్పటికీ ఎస్ఐఆర్ పేరుతో భారత రాజ్యాంగాన్ని కాపాడాలా అనే ఓటుదారుల యొక్క ఓట్లు తీసేసి మతతత్వ పార్టీని ప్రేరేపించే వ్యక్తుల ఓట్లను ముందుకు తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇది కేవలము రాజ్యాంగాన్ని దానిని కూని చేయడం తప్ప ఇంకోటి కాదని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. బెంగాల్లో చూసినట్టయితే వాళ్ళకు సరైన ఓటు హక్కు ఉన్నప్పటికీ 2002లో ఉన్నప్పటికీ ఏదో ఒక సాకుతో వాళ్ళకు చదువు లేకనో ఓటుదారులకు లేకపోతే వాళ్లకు సరైన అవగాహన వీళ్ళు ఇవ్వకపోకుండా అదేవిధంగా నానా కారణాల వల్ల ఓట్లను తీసేసి హక్కుదారులను ఓట్లు లేకుండా ఈరోజు కేవలం బీజేపీకి సానుకూలంగా ఉన్న ఓటుదారులకు మాత్రమే ఓటు హక్కు లభించేట్టుగా అదేవిధంగా ఇంతకు ముందు చూసినట్టుగా నాయకులు ఓటు చేరు ద్వారా దొంగ ఓట్లను సృష్టించి కూడా ఈ గతంలో ఈ కొన్ని రోజుల ముందు జరిగిన బెంగాల్లో ఈ బీజేపీ గెలవడం జరిగింది. ఈ విధంగా చేస్తూ వస్తే రాజ్యాంగ పరిస్థితి ఏంటి? బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మన భారతదేశం ఎలా నడుస్తుంది అని ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఈ సందర్భంగా కడప వాసులకు నేను ఒకటే తెలుపుకుంటున్నాను, మీరేమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు ఎస్ఐఆర్ చేయించేదానికి మ్యాపింగ్ చేయించేదానికి మా డివిజన్ ఇన్ఛార్జీలు కానీ కార్యకర్తలు కానీ మీ డివిజన్లలో అందుబాటులో ఉండి మీకు దగ్గర ఉండి ఈ పని చేయగలరని నేను తెలుపుకుంటూ రేపు అనగా సోమవారం ఉదయం 10 గంటలకు రవీంద్రనగర్లోని రాజ్ ఫంక్షన్ హాల్లో యువతకు పిలుపు ఇవ్వడం జరుగుతుంది. మీ వీధిలో ఉండే దేవాలయంలో కానీ మీ వీధిలో ఉండే చర్చ్లో కానీ మీ వీధిలో ఉండే మసీదులో కానీ మీరు దగ్గరుండి యాక్టివ్గా యూత్ ఈ ఎస్ఐఆర్ మ్యాపింగ్ కోసము ముందుకెళ్లే విధంగా యువతకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రాము రేపు 10 గంటలకు రాజ్ ఫంక్షన్ హాల్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి యువత పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా అందరూ వస్తే అక్కడ మ్యాపింగ్ అంటే మీ ఓటు మీ పెద్దలు 2002లో వేసినప్పుడు వాళ్ళను ఎలా మ్యాప్ చేయాలా, వాళ్ళని ఎలా సెర్చ్ చేయాలా, ఇక్కడ ట్రెడిషనల్ 2 మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఒక పద్ధతి వచ్చేసి పీడిఎఫ్ ద్వారా డోర్ నెంబర్ను వెతకడం ఒకటైతే, రెండవది సెర్చ్ ఆప్షన్ ద్వారా ఏ డోర్ నెంబర్లో ఉన్నప్పటికీ ఏ పోలింగ్ బూత్లో ఉన్నప్పటికీ ఏ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ సెర్చ్ చేసి తీసే ఆప్షన్, ఈ 2 ఆప్షన్స్ యువతకు నేర్పించడం జరుగుతుంది. రేపు నేర్పిస్తాము. దాని ద్వారా మీరు మీ వీధిలో అంటే మీరు ఎక్కడున్నారో స్థానికంగా కడప వాసులైనప్పటికీ ఎక్కడున్న వారు ఉన్నప్పటికీ వచ్చి మీరు అది నేర్చుకొని మీ వీధిలో వారికి మీరు ఉపయోగపడే విధంగా ముందుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పిలిపిస్తున్నాను. తప్పకుండా ఈ సదవకాశం ఎలా మ్యాపింగ్ చేయాలా అనేది మీరు నేర్చుకోండి. ఎందుకంటే బిఎల్ఓకు టైం తక్కువ ఉంది. 1 నెలలో అందరినీ
వాళ్ళు ఒక్కొక్కరిని సెర్చ్ చేయాలంటే దాదాపు కొందరికి 5 నిమిషాలు పడితే కొందరికి 15-20 నిమిషాలు కూడా దొరకపోవడం జరుగుతుంది. అలా దొరకనప్పుడు ఏ ఆప్షన్ ద్వారా మనం చేయాలనేది కూడా మీ నాన్న కానీ వాళ్ళ అబ్బా కానీ వాళ్ళందరి ఓట్లను మనం వెతికే విధంగా, అందులో మీ కొందరు వేరే రాష్ట్రం నుంచి మైగ్రేట్ అయి ఉంటారు, తమిళనాడు నుంచో వేరే జిల్లా కానీ కాకుండా వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ సెటిల్ అయి ఉంటారు. 2002లో వాళ్ళ అబ్బా కానీ వాళ్ళ తాత కానీ ఆడుంటారు. ఆ ట్రాకింగ్ కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. ఆ విధంగా మీరు ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మరీ కోరుకుంటూ, ఒక విషయము చివరిగా మీడియా సందర్భంగా నేను తెలపాలనుకుంటున్నాను. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే దయ్యాలు మంత్రాలు చదివినట్టుంది. బీజేపీ ఎస్ఐఆర్ చేస్తుందంటే అది కేవలము ప్రజల ఓట్లను దోచుకోవడం తప్ప, ప్రజల ఓట్లను కాలరాయడం తప్ప, రాజ్యాంగపరంగా వెళ్ళే హక్కుదారులను ఓటుదారులను వాళ్ళ ఓట్లను తీసేయడం తప్ప ఇంకొకటి కాదని నేను తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన రాష్ట్రంలో బీజేపీకి కూటమి ఉన్న జనసేన కానీ, అదేవిధంగా టీడీపీ కానీ, అదేవిధంగా ఇంతకుముందు ఇండైరెక్ట్గా బీజేపీతో కలిసి ఉన్న ఈ వైసీపీ కానీ, వీళ్ళు ఎస్ఐఆర్ చేస్తున్నారంటే బీజేపీ చేస్తున్నట్టే. వాళ్ళు ఎస్ఐఆర్ చేస్తున్నారంటే వాళ్ళకు అనుకూలమైన ఓట్లు, బీజేపీకి అనుకూలమైన ఓట్లు మాత్రమే వాళ్ళు సహకరిస్తారు. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలా. అక్కడ వెళ్ళినాక మీది దొరకలేదు, మీది కావట్లేదు అనను, లేకపోతే మీది అయింది కానీ ఈ విధంగా కాలేదనడము ఏదైనా జరిగితే మీరు భయపడొద్దండి. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు ఎల్లవేళలా ఉంటాము. మా డివిజన్ ఇన్ఛార్జీలు కూడా మీ డివిజన్లలో అందుబాటులో ఉంటారు. మీకు ఎస్ఐఆర్లో ఒకవేళ మీ పేరు కానీ, మీ తల్లిదండ్రుల పేర్లు కానీ, వాళ్ళ తల్లిదండ్రుల పేరు కానీ ఉంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా దానిని తీసి పార్ట్ నెంబరు, క్రమసంఖ్య నెంబరు తీసి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నామని ఇదేదైతే చేస్తున్నారో గూడు పుటానీలు ఈ వైసీపీ కానీ, టీడీపీ, జనసేన కానీ ఈ ఎస్ఐఆర్ తరఫున అది కేవలము చూపించేది ఒకటి, చేసేది ఒకటి. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలని ప్రజలను చెప్తా, మీరు అధైర్యపడొద్దండి. కాంగ్రెస్ పార్టీ మీ వైపు ఉంది, ఎస్ఐఆర్ మ్యాపింగ్ కోసం మీకు సహకరిస్తుందని. రేపు మాత్రం ఖచ్చితంగా ఈ ట్రైనింగ్లో యువత ముందు వచ్చి నేర్చుకొని మీ వీధిలో వారికి, మీ ఇంట్లో వారికి మీరు ఎస్ఐఆర్ మ్యాపింగ్ చేసే విధంగా ముందుకెళ్లాలని మరీ కోరుకుంటూ, సయ్యద్ గౌస్ఫీ, కడప సిటీ అధ్యక్షులు.